నువ్వు ఇంత డీటెయిల్ గా క్వశ్చన్స్ అడగకూడదు. 3 కోట్ల టికెట్ తెగిలి తెగిలి అంతే నమ్మాలి. ఎక్కడ తగ్గినాయి నువ్వు చెప్పు. మీకు మీరే 4-5 టికెట్లు కొన్నారా? బా ఈ మనిషి బాగా ఎక్కువ ఇబ్బంది పెట్టేస్తున్నాడు. ఇంకా చరిత్ర అంటే మాది. ఆ 3 కోట్లు లెక్క చెప్పు, నేను ఇప్పుడే సినిమాకి వెళ్తాను. 3 కోట్ల టికెట్లు తెగినాయి అంటే తెగిరి కలెక్షన్స్ కూడా 600 కోట్లు వచ్చేసినాయి. అది ఓన్లీ ఆన్లైనా లేకపోతే ఆఫ్లైనా? ఇక మేము చెప్పుకోవట్లేదు అంతే, బయటికి 100 కోట్లనే చెప్తున్నాం. దిష్టి తగ్గుతుందని మా ఊళ్ళో ఒప్పుకోవట్లేదు. 600 మరి ఏంట్రా బాబు 3 కోట్లు టికెట్లు తెగినాయి అంటే 200 చొప్పులు చూసినా ఫస్ట్ డే 600 కోట్లు వచ్చేసినాయి. అసలు మన బాలయ్య బాబు రేంజ్ ఏంటి? గంటకే కోట్లు, గంటకే రోజులు కూడా కాదు, గంటలో 600 కోట్ల కలెక్షన్స్. అర్థమవుతుందా? మా ఊళ్ళో వెయ్యండ్రా దిష్టి తగులుతుంది వద్దు అంటున్నారు. మరి ఫస్ట్ డే 1200 కోట్లు వస్తాయి కదా. 1200 2400 కోట్లు వచ్చేస్తాయి. పుష్ప బ్రేక్ అయిపోయేదిగా. పుష్ప రికార్డు బ్రేక్ అవుతుంది కదా. వేస్తారు ఆ లెక్కలన్నీ వేస్తారు. రేపు ఎల్లుండో వేస్తారు, కొంచెం చూసుకొని. నీకంత అది రివ్యూ ఇవ్వడానికి డబ్బులు ఇచ్చినట్టు ఈ లెక్కలు పంపలేదా? ఇవి కూడా చెప్పాను మా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు చేస్తారని మళ్ళీ చెప్పట్లేదు. వాళ్ళు ప్రొడ్యూసర్లు వాళ్ళకి ఏమి ఉంటాయి. మా ఫ్యాన్స్ కాబట్టి మేము ఒరిజినల్ చెప్తాం లెక్కలు. ఇది ఈ సినిమా 100 కోట్లతో ఆగేది కాదు, 1000 కోట్ల కలెక్షన్స్ తో ఆగేది ఇది. అదో అసలు ఆగదు, వెళ్ళిపోవడమే. నాకు ఒక్క మాట చెప్పు. ఇవన్నీ కాదు చరిత్ర. డే 1 కలెక్షన్ ఎంత? 3 కోట్ల టికెట్లు హైదరాబాద్ లోనే వస్తే ఇంకా ఇండియా మొత్తం మీద ఎంత వచ్చి ఉంటాయి? చెప్పినాం కదా, హైదరాబాద్ అనే ఒక్క రోజులోనే 600 కోట్లు. నువ్వు మిగతా నీ ఇష్టం ఎంత వేసుకుంటావు వేసుకో. మేము కొట్టేసాం, పెట్టుబడి వచ్చేసింది, ప్రాఫిట్ లోనే ఉన్నాం. ఒకరు అదవుతుందా? మరేంది బయట టాక్ అలా ఉంది? ఏంటి ఎలా ఉంది? 1 రేటింగ్ 2 రేటింగ్స్ అలా వచ్చాయి. లేదు నువ్వు 2, 3 దగ్గర 1 దగ్గర ఆగిపోతున్నావు. మేము 100 ఇచ్చేసుకున్నాం. 100/5. మీరు ఇచ్చుకుంటారు ఎంతైనా, 100 అయినా ఇచ్చుకుంటారు, 1000 అయినా ఇచ్చుకుంటారు. బయట జనాలకి